Welcome to the math class sequences class 2. Here I am discussing about the properties of a bounded sequence. If L is a lower bound and L2 is an upper bound of the sequence AN, then L1 less than or equal to L2. Here we observe that L1 is the lower bound and L2 is an upper bound అనుకుంటే L1 అనేది L2 కన్నా తక్కువగా ఉంటుంది. లోయర్ బౌండ్ ఎప్పుడు అప్పర్ బౌండ్స్ కన్నా తక్కువగానే ఉంటుంది కాబట్టి L1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు L2. సెకండ్ పాయింట్, ఇన్ఫిమమ్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఇఫ్ ఎగ్జిట్స్. ఇన్ఫిమమ్ మీన్స్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ కనుక. సో ఒక సీక్వెన్స్ లో గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ కనుక ఎగ్జిస్ట్ అయితే అది ఒకటే ఉంటుంది, ఈజ్ యూనిక్. అలాగే సుప్రీమమ్ ఆఫ్ ఏ సీక్వెన్స్, సుప్రీమమ్ మీన్స్ లీస్ట్ టు అప్పర్ బౌండ్. ఒక సీక్వెన్స్ కి లీస్ట్ టు అప్పర్ బౌండ్ అనేది కనుక ఎగ్జిస్ట్ అయితే అది ఒక్కటి మాత్రమే ఉంటుంది, ఈజ్ యూనిక్. నెక్స్ట్ పాయింట్, ఏ సీక్వెన్స్ విచ్ ఈజ్ బౌండెడ్ బిలో. బౌండెడ్ బిలో సీక్వెన్స్ కి ఎవరు ఉంటారంటే హ్యాజ్ ఇన్ఫిమమ్. బౌండెడ్ బిలోకి ఇన్ఫిమమ్ అనేది ఉంటుంది, అంటే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. నెక్స్ట్ పాయింట్, ఏ సీక్వెన్స్ విచ్ ఈజ్ బౌండెడ్ ఎబోవ్ హ్యాస్ సుప్రీమమ్, లీస్ట్ టు అప్పర్ బౌండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఈజ్ అ ఫైనైట్ సెట్. రేంజ్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అది ఫైనైట్ ఉండొచ్చు, ఇన్ఫైనైట్ ఉండొచ్చు రేంజ్ అనేది ఒక సీక్వెన్స్ కి. బట్ నేను ఇక్కడ ద రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఈజ్ ఫైనైట్ తీసుకుంటే దెన్ ద సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఫైనైట్ అంటే కొన్ని ఉంటుంది, కొన్ని అంటే 1 నుంచి 10 దాకా, 1 నుంచి 10 దాకా, లేదా 20 నుంచి 40 దాకా ఇలా ఉంటే 20 అనేది బౌండెడ్ బిలో, 40 అనేది బౌండెడ్ ఎబో, అంటే అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ రెండు ఉంటున్నాయి కాబట్టి దట్ ఈస్ ద బౌండెడ్. అదే ఇన్ఫైనైట్ సెట్ తీసుకున్నాను అనుకోండి, నాకు స్టార్టింగ్ నెంబర్ 1 అనేది తెలుసు అండ్ సో ఆన్ ఉంటుంది, అంటే లాస్ట్ నెంబర్ అనేది నాకు క్వశ్చన్ మార్క్. ఇన్ఫైనైట్ తెలియదు నాకు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ బౌండెడ్. కాబట్టి ఫైనైట్ సెట్ తీసుకుంటే అది కంపల్సరీగా బౌండెడ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్. రైట్ ఎ ఫార్ములా ఫర్ nth టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ an. 1 -4 9 16 -16 25 -36. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే కెన్ బి రిటర్న్ యాజ్ 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 కామా -2 స్క్వేర్ అంటే -4a, తర్వాత 3 స్క్వేరు మైనస్ పెట్టుకొని 4 స్క్వేరు అండ్ సో ఆన్ ఇలా రాసుకోవచ్చు మనం. అంటే దేర్ఫోర్ దీనికి ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు, అంటే S1 అంటే ఫస్ట్ టర్మ్, S2 అంటే సెకండ్ టర్మ్, S3 అంటే థర్డ్ టర్మ్ అండ్ సో ఆన్. దీనికి ఎలా రాస్తానంటే -1 హోల్ పవర్ n-1 ఇంటూ n స్క్వేర్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఒకసారి చెక్ చేసుకుందాం. పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 - 1 0 అంటే -1 హోల్ పవర్ ఆఫ్ 0 అంటే 1. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 స్క్వేర్. మళ్ళీ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 పెడతాం కదా, 1 స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టాం అనుకోండి, అంటే -1 హోల్ పవర్ 2 - 1 అంటే 1, అంటే -1 వస్తుంది. ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ ఎంత అవుతుంది 2 స్క్వేర్, అంటే -1 ఇంటూ 2 స్క్వేర్ అంటే -2 స్క్వేర్. సో సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టారనుకోండి 3 స్క్వేర్, n ఈజ్ ఈక్వల్ టు 4 పెట్టారనుకోండి -4 స్క్వేర్ అండ్ సో ఆన్ ఇలా వస్తుంది అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఏమంటుంది, దేర్ఫోర్ S1 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది, S2 ఈజ్ ఈక్వల్ టు -2 స్క్వేర్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -4 అండ్ S3 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ 3 - 1 అంటే 9 వస్తుంది అండ్ సో ఆన్ ఇలా రాసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, 1/2 ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, 1/2 2/3 3/4 4/5 అండ్ సో ఆన్ ఇలా ఇస్తే దీన్ని Sn ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 1 పైన న్యూమరేటర్స్ చూడండి 1 2 3 4 5 అలా వెళ్ళిపోతుంది, అంటే n డివైడెడ్ బై n ప్లేస్లో 1 2 3 4 5 6 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తామే. తర్వాత పైన న్యూమరేటర్లో 1 ఉంటే డినామినేటర్లో 2 ఉంది, ఇక్కడ చూడండి న్యూమరేటర్లో 2 ఉంటే డినామినేటర్లో 3 ఉంది, అంటే పైన న్యూమరేటర్లో ఏదైతే ఉందో దానికి ఒకటి ఎక్స్ట్రా అనమాట, అంటే n+1, n/n+1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. నెక్స్ట్, write the first 5 terms of the sequence an. Write the
ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ an. ఫస్ట్ ఏముంది చూడండి ఒకసారి. Sn is equal to -1 whole power of n by n. ఫస్ట్ 5 టర్మ్స్ అన్నాడు కాబట్టి n is equal to 1 పెడితే S1 is equal to n is equal to 1 పెడితే ఎంత అవుతుంది? -1 whole power of 1 అంటే -1 by 1 that is equal to -1, కామా S2 ద సెకండ్ టర్మ్ చూడండి, -1 హోల్ స్క్వేర్ అంటే 2 పెడితే 1 అవుతుంది, 1 by n is equal to 2 కదా 2. అండ్ S3 is equal to అంటే n is equal to 3 పెట్టామనుకోండి, -1 హోల్ క్యూబ్ అంటే -1 న్యూమరేటర్ లో వస్తుంది, డినామినేటర్ లో -1/3 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు S4 is equal to n is equal to 4 సబ్స్టిట్యూట్ చేస్తే +1 అయిపోద్ది, +1 divided by 4 S4. 5 టర్మ్స్ అన్నాడు కాబట్టి S5 is equal to అలాగే -1/5 అండ్ సో ఆన్. ఎన్ని టర్మ్స్ కంటే అన్ని టర్మ్స్ రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ Sn is equal to 1 by n into n plus 1. S1 is equal to n is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 into 1 plus 1 అంటే 1 into 2. S2 is equal to n is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 2 into 2 plus 1 3. అండ్ నెక్స్ట్ S3 is equal to n is equal to 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 3 plus 1 that is equal to 1 by 3 into 4. And next S4 is equal to 1 by 4 into 5. అలాగే S5 is equal to 1 by 5 into 6 and so on. ఎన్ని టర్మ్స్ కంటే అన్ని టర్మ్స్ రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ S1 is equal to 2, Sn plus 1 is equal to 1 by 2 into Sn plus 2 by n ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి S1 వాల్యూ ఇచ్చేసాడు, నాకు S2 కావాలి అంటే సపోజ్ n is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? S1 plus 1 ఎంత అవుతుంది? S2 is equal to 1 by 2 into Sn అంటే ఆల్రెడీ గివెన్ అంటే n is equal to 1 కాబట్టి S1 అవుతుంది, S1 అంటే 2 అవుతుంది, ప్లస్ 2 by S1 అంటే ఎంత అవుతుంది? 2 అవుతుంది, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 into 2 plus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 by 2. అలాగే n is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే S3 is equal to 1 by 2 into డైరెక్ట్ గా వేసేస్తాను చూడండి, S2 ఇక్కడ అవుతుంది. n is equal to 2 పెడితే S2 ఎంత అవుతుందో ఆల్రెడీ మనకు వచ్చిందిగా, S2 is equal to 3 by 2 వచ్చింది, అంటే ఇక్కడ 3 by 2 ప్లస్ 2 by Sn అంటే S2 కదా, S2 అంటే ఎంత మనకి 3 by 2 అంటే 2 by 3 అవుతుంది, 2 by 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 into 3 by 2 ప్లస్ 4 by 3. ఇవి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఓకేనా. సో మనకి ఇలా ఎన్ని వాల్యూస్ కలితే అన్ని వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ డిస్కస్ ద బౌండెడ్నెస్ ఆఫ్ ద సీక్వెన్స్. అంటే ఒక లోయర్ బౌండ్ అనేది ఉంటుందా, అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ అనేది ఈ సీక్వెన్స్ కి ఉంటుందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలన్నమాట. ఏమి ఇచ్చాడు మనకి? సీక్వెన్స్ an is equal to k మీన్స్ దట్ ఈస్ ద కాన్స్టెంట్ సీక్వెన్స్, అంటే therefore an is equal to k for all n belongs to n, అంటే దట్ ఇంప్లాయిస్ సీక్వెన్స్ an is a constant sequence. Therefore కాన్స్టెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది? దాని యొక్క రేంజ్ ఏమవుతుంది? రేంజ్ ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఒకటే, అందరికి ఒకటే అనమాట, కే కమా ఏ సింగిల్ టన్ సెట్ కమా ఏ సింగిల్ టన్ సెట్. దేర్ఫోర్ ఏ సింగిల్ టన్ సెట్ కనుక అయితే ఏమవుతుంది? ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్, ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్. సింగిల్ టన్ సెట్ కనుక అయితే ఇట్ ఈస్ ఏ finite set అనమాట. అంటే therefore we know that every finite set is bounded. Every finite set is bounded అవుతుంది కాబట్టి therefore range is bounded. Therefore range is also bounded. Therefore sequence an is bounded. సో అలాగనమాట, ఓకేనా.
నెక్స్ట్ Sn is equal to 1 by n for all n belongs to n. Sn is equal to 1 by n. N is equal to 1, 2, 3 పెడితే మనకి ఎప్పుడు వస్తుంది? మనకు అన్ని పాజిటివ్ వాల్యూస్ వచ్చేది కాబట్టి therefore Sn is equal to 0 for all n belongs to n. అంటే that is 1 by n is greater than 0 for all n belongs to n. అలాగే and 1 by n is always less than or equals to 1. 1 by n is always less than or equals to n. ఎందుకని n is equal to 1 పెడితే 1 by 1. 1 by 1 అంటే 1 1 less than or equals to 1. n is equal to 2 పెడితే 1 by 2. 1 by 2 is always less than or equals to 1. అవి తక్కువ 1 by 2 అంటే 0.5. 0.5 is always less than or equals to 1 and so on for all n belongs to n. n is equal to 1, 2, 3 and so on. ఓకేనా? అంటే therefore 0 less than 1 by n less than or equals to 1. n less than or equals to 1. కాబట్టి ఏమవుతుంది? therefore L1 అంటేనేమో లోయర్ బౌండ్, అంటే 0 అనేది ఒక లోయర్ బౌండ్, లెస్ దాన్ సీక్వెన్స్ an లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు L2. ఓకేనా? therefore సీక్వెన్స్ an is bounded. సీక్వెన్స్ an is bounded. అలాగే ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. Sn is equal to 3n plus 1 by n plus 2. ముందు ఏమి ఇచ్చాడంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దట్ ఈస్ ఈక్వల్ టు డినామినేటర్లో నీకు n ప్లస్ 2 ఉంది కాబట్టి ఈ పై దాన్ని న్యూమరేటర్ని 3 ఇంటూ ఎన్ ప్లస్ 2 3 ఇంటూ ఎన్ ప్లస్ 2 ప్లస్ 1 రాసామనుకోండి, డివైడెడ్ బై ఎన్ ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 3n ప్లస్ 6 ప్లస్ 1. 6 ప్లస్ 1 అవుతుంది అనమాట. 6 ప్లస్ 1 అంటే దాన్ని బై n ప్లస్ 2. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 మైనస్ 3 బై అంటే 3 ఇంటూ ఎన్ ప్లస్ 2 డివైడెడ్ బై ఎన్ ప్లస్ 2. ఓకేనా? అంటే 3 మైనస్ 5 బై ఎన్ ప్లస్ 2 అంతేగా. 3 ఇంటూ ఎన్ ప్లస్ 2 మైనస్ 5 అంటే ఇక్కడ ప్లస్ 6 వస్తుంది, ప్లస్ 6 ఇక్కడ ప్లస్ 1 6 వస్తుంది కాబట్టి ఒక మైనస్ తీసేస్తే n ప్లస్ 2 అంతేనా. 3n ప్లస్ 1 చెక్ చేసుకుని ఒకసారి. 3n ప్లస్ 2 అంటే n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3n ప్లస్ 6 ప్లస్ 1 అంటే 7 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 6 మైనస్ 3 ఇంటూ ఎన్ ప్లస్ 2 కదా. 6 ప్లస్ 1 ఇక్కడ మైనస్ 1 పెడితే మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది? 3 ఇంటూ ఎన్ ప్లస్ 2 అంటే 3n ప్లస్ 6 మైనస్ 5 అంటే మైనస్ 1 అవుతుంది. ఇక్కడ మైనస్ 1 పెడదాం. ఓకే, మైనస్ 1 పెడితే అప్పుడు 5 బై ఎన్ ప్లస్ 2 అవుతుంది. 5 బై ఎన్ ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది? అప్పుడు దేర్ ఫోర్ ఎస్ఎన్ లెస్ దాన్ 3 అంటే 3లో నుంచి 3 మైనస్ సంథింగ్ కాబట్టి లెస్ దాన్ 3 కన్నా అంటే 3లో నుంచి కొంత వాల్యూని మనం సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అవుతుంది? 3 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఎస్ఎన్ లెస్ దాన్ 3 అవుతుంది ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ అనమాట. ట్రివియల్లీ Sn is always greater than 0 for all n belongs to n. అంటే therefore 0 less than s less than 3 for all n belongs to n. కాబట్టి 0 అనేది లోయర్ బౌండ్, 3 అనేది అప్పర్ బౌండ్ కాబట్టి therefore సీక్వెన్స్ an is bounded. అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్స్ కనుక ఉంటే అప్పుడు దానికి సీక్వెన్స్ ఏమవుతుంది? బౌండెడ్ అవుతుంది అనమాట. సో ఇలాగా మనకి ఏదైనా ప్రాబ్లం ఇస్తే కనుక ఇలా మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డెఫినేషన్ వచ్చి డెఫినేషన్ లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అండ్ వన్ మోర్ డెఫినేషన్ కన్వర్జెంట్ సీక్వెన్స్. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే ఇది ఒకసారి చూడండి. లెట్ సీక్వెన్స్ an be a sequence and l be a real number. l అనేది ఏదైనా ఒక రియల్ నెంబర్ కనుక అయితే l belongs to r, then l is said to be limit of the sequence an. l is said to be limit of the sequence an. if ఎప్పుడవుతుందంటే if for each epsilon greater than 0. ఇక్కడ మీరు ఎప్సిలాన్ అంటే ఏంటో మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్సిలాన్ ఈజ్ ఎ స్మాల్ మైన్యూట్ వాల్యూ
చిన్న చిన్న వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఎప్సిలాన్ అనే సింబల్ని యూస్ చేస్తాం. ఎప్సిలాన్ ఈజ్ ఎ స్మాల్ మైన్యూట్ వాల్యూ, దట్ వాల్యూ లైస్ బిట్వీన్ 0 to 1. ఓకేనా. ఇప్పుడు 1 తర్వాత ఎంత వస్తుంది అంటే మీరు 2 అని చెప్తారు, కానీ 1 తర్వాత ఎంత వస్తుందో ఎవరికి చెప్పలేము. 1.00000000 అండ్ సో ఆన్ జీరోస్ 1 అంత రావచ్చు, అది కూడా మనం చెప్పలేము. కాబట్టి ఇలాంటి స్మాల్ మైన్యూట్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ ఎప్సిలాన్ అనే సింబల్ని యూస్ చేస్తాం. అయితే ఇప్పుడు 1 ఇక్కడ 1 అనే నెంబర్ ఉంది, డిజిట్ ఉంది. 1 తర్వాత ఎంత వస్తుంది అంటే 1 ప్లస్ ఎప్సిలాన్. ఇది ఎంతైనా కావచ్చు, స్మాల్ వాల్యూ. 1 కన్నా చిన్న వాల్యూ ఎంత అంటే 1 మైనస్ ఎప్సిలాన్ రాసుకోవచ్చు. అంటే 1 అనే డిజిట్‌లో నుండి కొంత వాల్యూని సబ్ట్రాక్షన్ చేయాలి. ఆ వాల్యూ ఎంత చిన్న వాల్యూని, మైన్యూట్ వాల్యూని సబ్ట్రాక్షన్ చేయలేం కాబట్టి, ఆ మైన్యూట్ వాల్యూ ప్లేస్‌లో 1 మైనస్ ఎప్సిలాన్, అలాగే క్యాలిక్యులేట్ ప్లస్ ఎడిషన్ చేయాలంటే 1 ప్లస్ ఎప్సిలాన్ అన్నమాట. ఓకేనా. సో, ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ థాన్ 0. దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు n. ఇక్కడ m అనేది ఒక న్యాచురల్ నంబర్ అన్నమాట. అయితే సచ్ దట్ mod an minus l, mod an minus l less than epsilon for all n greater than or equals to m. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. n అంటేనేమో మాక్సిమం నెంబర్, హైయెస్ట్ నెంబర్. n అనేది ఇక్కడ ఉంది. ఇది 1 నుంచి అండ్ సో ఆన్ n. ఈ మధ్యలో ఎవరో ఒకళ్ళు అనమాట. ఇక్కడ ఎం ఉందనుకోండి, ఇక్కడ తర్వాత m+1 అండ్ సో ఆన్. ఇక్కడ మధ్యలో టీ ఉందనుకోండి, తర్వాత t+1 అండ్ సో ఆన్ n అనమాట. ఈ మధ్యలో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి అనమాట. కాబట్టి ఈ ఇన్ బిట్వీన్స్లో కనుక ఉంటే n గ్రేటర్ అంటే ఫస్ట్ 1 దగ్గర నుంచి m దాకా సీక్వెన్స్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, ఒకానొక పర్టికులర్ స్టేజ్ దగ్గర నుంచి ఆ సీక్వెన్స్ మేబీ ఈక్వల్ అవ్వచ్చు. కాబట్టి నేను అందుకని మిడిల్‌లో ఎక్కడో m ఉంటే n గ్రేటర్ దాన్ ఆర్ ఇక్కడ నుంచి కాలిక్యులేట్ చేసుకుంటున్నాననమాట. n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m అనమాట. కాబట్టి ఇక్కడ ఆ m అనేది ఎంత తీసుకుంటాము మనకు తెలీదు కాబట్టి, m ఎప్పుడైనా సరే m అనేది ఎప్సిలాన్, మనం ఎంతైతే ఎప్సిలాన్ ఇస్ స్మాల్ మైన్యూట్ వాల్యూ కదా, అది మీ ఇష్టం ఎంతైనా తీసుకోండి. 0 తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు తీసుకునే m వాల్యూ డిపెండ్స్ ఆన్ ఎప్సిలాన్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకేనా. రైట్. కాబట్టి ఈ కండిషన్‌ని సాటిస్ఫై చేయాలి. అంటే ఆ సీక్వెన్స్‌లో ఉండే ప్రతి ఒక్క టర్మ్ కూడా సబ్ట్రాక్షన్ -Lలో మనం ఏదైతే రియల్ నెంబర్ తీసుకున్నామో, ఆ రియల్ నెంబర్‌తో సబ్ట్రాక్షన్ జరిగితే దట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ థాన్ ఎప్సిలాన్. ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే m అనేది మన ఇష్టం అంట. m దగ్గర నుంచి n దాకా ఎన్నైనా వాల్యూస్ తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా m అనేది ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఎప్సిలాన్ అనమాట. ఎప్సిలాన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వి రైట్ ద లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an ఈజ్ ఈక్వల్ టు l. l is the real number. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే an tends to l as n tends to infinity. ఇలాగన్నా రాసుకోవచ్చు, ఇలాగన్నా రాసుకోవచ్చు. ఫర్దర్ mod an minus l is less than epsilon for all n greater than or equals to m. ఇక్కడ మాడ్యులస్ వాల్యూ ఉంది కాబట్టి మాడ్యులస్ కనుక మనం రిమూవ్ చేసేసాం అనుకోండి, దట్ ఈస్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్నే l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ an లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్. ఇదన్నా ఒకటే. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మోడ్ an మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్ని l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ an లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ అలాగా రాసుకోవచ్చు అనమాట. అలాగే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ an బిలాంగ్స్ టు దట్ నైబర్హుడ్. అంటే l మైనస్ ఎప్సిలాన్ అండ్ l ప్లస్ ఎప్సిలాన్ ఈ రెండిటికి ఇన్ బిట్వీన్స్లో ఉంటుంది. దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. ప్రతి దానికి కూడా ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. ఈ మాట కంపల్సరీగా రాయాల్సిందే. అండ్ నెక్స్ట్ కన్వర్జెంట్ సీక్వెన్స్. ద వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ దీస్ టూ. ఆల్మోస్ట్ కన్వర్జెన్స్ సీక్వెన్స్ అన్న లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అన్న రెండు ఈక్వల్ గానే మ్యాచ్ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. ఇక్కడ కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏదో ఒక రియల్ నెంబర్ కి మాత్రమే కన్వర్జెంట్ అవుతుంది. అంటే ఒక సీక్వెన్స్ కి
ఒక లిమిట్ పాయింటే ఉంటుంది. యూనిక్ కన్వర్జెంట్ మీన్స్ అంటే యూనిక్ లిమిట్ పాయింట్ అంటే యూనిక్ మాత్రమే, ఒకదానికి మాత్రమే కన్వర్జెంట్ అవ్వాలి. ఏ సీక్వెన్స్ ఏఎన్ ఈ సెడ్ టు బి కన్వర్జెంట్, అది కన్వర్జెంట్ అవుతుంది టు ఏ రియల్ నంబర్ ఎల్. ఎప్పుడు అవుతుంది అంటే అంటే చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కన్వర్జెస్ టు సమ్ పాయింట్, మీరందరూ కన్వర్జెస్ టు సమ్ పాయింట్. ఎగ్జాంపుల్, మనం కాలేజీకి వెళ్ళాలనుకోండి. కాలేజీకి వెళ్ళాలి అంటే మీరు ఎక్కడెక్కడి నుంచో బయలుదేరతారు. కాలేజీకి వెళ్దామని బయలుదేరతారు. అందరూ వచ్చి ఒక పర్టిక్యులర్ ప్లేస్ దగ్గరకు వచ్చి ఆగిపోతున్నారు. అంటే ఏంటి? కాలేజ్ అనేది ఒక రియల్ నంబరు. మీరంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో నుంచి వస్తున్నారు కాబట్టి వి ఆర్ ఆల్ కన్వర్జెస్ టు కాలేజ్. కాబట్టి ద రియల్ నంబర్ ఎల్, ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ థాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు n such that mod an minus a less than epsilon for all n greater than or equals to m. ఈ డెఫినేషన్ అన్నమాట. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దట్ ఈస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an is equal to l if and only for each epsilon greater than 0 there exist m belongs to n such that mod an minus l less than epsilon for all n greater than or equals to m. Therefore, sequence an is convergent. కన్వర్జెంట్ షార్ట్ కట్ టు సిజిటి అంటే కన్వర్జెంట్. సో ఇలాగనమాట. కన్వర్జెంట్ అంటే ఒక సీక్వెన్స్ మొత్తం ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఎక్కడో ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర మనకి స్టాప్ అయిపోతుంది అనమాట సీక్వెన్స్. అప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎక్కడైతే స్టాప్ అయ్యిందో ఆ పర్టికులర్ రియల్ నెంబర్ని మనము కన్వర్జెంట్ అంటాం అనమాట. ఆ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఈ రెండు డెఫినేషన్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో మనం థియరమ్స్ ప్రూవ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.